రంగంలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ సామాన్యుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 300కి పైగా చిత్రాలు హీరోగా నటించిన చరిత్ర ఆయనది. నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్గా ఎన్నో రకాలుగా సినీ రంగానికి సేవ చేశారు. ఆయన ఇద్దరు కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు కూడా హీరోలుగా ఎంట్రీ ఇవ్వగా రమేష్ బాబుకి లక్ కలిసి రావకపోవడంతో పెద్దగా రాణించలేకపోయారు. ఇక బాలనటుడిగా అతడిగొట్టిన మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగి అభిమానుల చేతి సూపర్ స్టార్ అనిపించుకున్నారు. రమేష్ కొన్నాళ్ల క్రితం అనారోగ్యంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇండస్ట్రీకి అంతమందిని హీరోని అందించిన ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోయిన్ అరంగేట్రం చేస్తుండడం విశేషం. ఆమె ఎవరో కాదు, రమేష్ బాబు కుమార్తె భారతి. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్త ఘట్టమనేని అభిమానులకు కిక్కిస్తోంది. ఆమెకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారట. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కుర్చీ మడత పెడతా సాంగ్ కి డాన్స్ చేసిన భారతి వీడియో గతంలో తెగ వైరల్. భారతి తన కజిన్ సితారాతో కలిసి యానీ మాస్టర్ దగ్గరే డాన్స్ నేర్చుకుంటుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో తేజకు మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. చిత్రంతో ఉదయ్ కిరణ్, రిమాసెల్ ను పరిచయం చేసిన ఆయన జయంతో నితిన్ సదాని, లక్ష్మీ కళ్యాణంతో కాజల్ అగర్వాల్ ని పరిచయం చేశారు. వీరంతా ఆ తర్వాత కాలంలో పెద్ద స్టార్స్ గా ఎదిగారు. దీంతో తేజాని లక్కీ డైరెక్టర్ గా చెప్తుంటారు. అలాంటి డైరెక్టర్ తో భారతి ఘట్టమనేని ఎంట్రీ ఇస్తుందని, ఖచ్చితంగా టాప్ హీరోయిన్ అవుతుంది అని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు. భారతి పక్కన లవర్ బాయ్ గా ఫిట్ అయ్యే డెబ్యూ హీరో కోసం తేజ సెర్చ్ చేస్తున్నారంట. రమేష్ బాబు చనిపోయినప్పటి నుంచి తన అన్న కుటుంబానికి మహేష్ బాబు అండగా ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రోద్బలంతోనే రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు సొంత అన్న కుమారుడు, కుమార్తె సినీ రంగానికి ఎంట్రీ ఇస్తుండడంతో ఘట్టమనేని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.